మళ్ళీ స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కనుక దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. పోయిన వారం మనము పాత నిబంధనలో ఎజ్రా గ్రంథాన్ని చూసాం. ఈ రోజున క్రొత్త నిబంధనలో మనం యోహాను సువార్తని మనం విశ్లేషణ చేయబోతున్నాం. యోహాను సువార్త వెరీ వెరీ ఇంపార్టెంట్ గాస్పెల్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సువార్త. ఉన్నటువంటి 4 సువార్తల్లో అత్యధికంగా ఇది మరి ఇంపార్టెంట్ గా భావించేటువంటి ఒక సువార్త. దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఎవరు రాశారు అంటే యోహానే రాశాడు. బేసిక్గా యోహానే రాశాడు. ఒకసారి మీరు లాస్ట్ చాప్టర్ చూడండి. ఒకసారి యోహాను సువార్త తీయండి, చివరి అధ్యాయం 21వ అధ్యాయం, లాస్ట్ చాప్టర్ మీరు గమనించినట్లయితే 24వ వచనం, 21వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము అని అన్నాడు. కనుక ఇవి రాసినటువంటి శిష్యుడు ఇతడే అని అన్నాడు. అంటే యోహానే రాశాడనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మరి యోహాన్ ఎవరు అని అంటే జస్ట్ బ్రీఫ్గా ఒకసారి మీరు లూకా సువార్తకు రండి. లూకా సువార్త 5వ అధ్యాయం చూడండి. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి అనుంది. ఇక్కడ జెబెదయి కుమారుడు ఎవరు? యోహాను. యాకోబు యోహాను వీళ్ళిద్దరు కూడా జెబెదయి కుమారుడు. కనుక అదే యోహాను మనం మాట్లాడుతుంది, జెబెదయి కుమారుడే ఈ యోహాను అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎందుకు రాశాడు ఇంతకీ? ఇది ఎందుకు రాశాడు అని అంటే మీరు మళ్ళొకసారి యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 20th చాప్టర్ 20వ అధ్యాయము 31వ వచనం, లాస్ట్ వచనం. 20వ అధ్యాయము లాస్ట్ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే అక్కడ మంచి మాట రాయబడి ఉంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడింది. వెరీ క్లియర్. చూసారండి ఉద్దేశం. ఈ సువార్త రాయబడిన ఉద్దేశాన్ని చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడెను అనుంది. సో మనకి పర్పస్ అర్థమైంది, ఎవరు రాశారో తెలిసిపోయింది. ఆ తర్వాత అతను ఎవరో కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత పర్పస్ ఏంటనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఈ యోహాను గురించి మనం ఆలోచన చేస్తే మొత్తం 5 పుస్తకాలు రాశాడు యోహాను. బైబిల్లో 5 పుస్తకాలు రాయబడ్డాయి యోహాను ద్వారా. ఒకటి మనందరికి తెలిసినట్టుగా యోహాను సువార్త. ఆ తదుపరి 3 పత్రికలు. మొదటి పత్రిక యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక. ఆ 3 పత్రికలు యోహాను రాసింది. ఆ ఫైనల్గా ప్రకటన గ్రంథం కూడా యోహాను ద్వారా రాయబడింది. కనుక మొత్తం 5 పుస్తకాలు యోహాను రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డ. తర్వాత ఈ యోహాను సువార్తలోని థీమ్ ఏంటి? ఇంతకి ఈ థీమ్ ఏంటి అని అన్నప్పుడు, రక్షణ దేవుని కుమారుడైన యేసు ద్వారా వచ్చును, అది థీమ్. సాల్వేషన్ కమ్స్ త్రూ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ అనే మాట. అది దాని యొక్క మూలమైనటువంటి అంశంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. రక్షణ దేవుని కుమారుడైన యేసు ద్వారా కలుగును, లేకపోతే వచ్చును అనే మాట మనకి అది థీమ్గా పెట్టుకుంటున్నాం అన్నమాట ఈ పుస్తకాన్ని. తర్వాత దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్తలో మనకు అనేకమైనటువంటి మూల వాక్యాలు ఉన్నాయి. ఒక వాక్యాన్ని మనం మూల వాక్యంగా తీసుకోవడానికి లేదండోయ్. చాలా వాక్యాలు మూలమైన వాక్యాలు, ఎందుకంటే అతి ప్రాముఖ్యమైన వాక్యాలుగా ఈ యొక్క సువార్తలో మనం చూస్తూ వస్తున్నాం. మీరు నోట్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మొదటి అధ్యాయం 14వ వచనం. ఇది కూడా మనందరికీ
బాగా కంటతొచ్చినటువంటి వచనమే. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఈ లేఖన భాగం ఒక మూల వాక్యంగా మనం తీసుకుంటున్నాం దేవుని బిడ్డ. అలాగే దానికంటే ఉన్న ఒక ముందు వచనాలు మీరు చూస్తే 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎక్కువగా వాడతాం కూడా. తన్నెందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి దేవుని పిల్లల ఆయన అధికారం ఇచ్చింది. సో అది కూడా ఒక మూల వాక్యంగా మనం తీసుకోవాలి. అలాగే మొదటి అధ్యాయంలో ఇంకొక మూల వాక్యం ఉందండోయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వస్తున్నప్పుడు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను చక్కని మాట అంటాడు. 29వ వచనం, మొదటి అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అంటాడు. యేసు ప్రభుని చూసి ఈ మాట అంటాడు. సో అది ఒక మూల వాక్యంగా మనం రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ వాక్యాలు అన్నమాట ఇవి. మొదటి అధ్యాయం 12వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం, మొదటి అధ్యాయం 29వ వచనంలో మూల వాక్యాలు మనం చూస్తాం. ఇక మళ్ళీ 3వ అధ్యాయంకి వస్తే 3వ అధ్యాయంలో మనకి 2 మూల వాక్యాలు కనపడతాయి. ఒకటేంటంటే 3వ అధ్యాయం 3వ వచనం మనందరికి బాగా తెలిసిందే. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఇది మూల వాక్యం. 3వ అధ్యాయం 3వ వచనం. అలాగే వెరీ ఫేమస్ వచనం, మీ అందరికి కంటతొచ్చి ఉంటుంది. ఇది సండే స్కూల్ నుంచి 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనని అనుగ్రహించు. సో ఇది కూడా ఒక మూల వాక్యంగా మనం తీసుకుంటున్నాం. 3వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఇంకొక మూల వాక్యం ఏంటంటే 10వ అధ్యాయంకి రండి. 10వ అధ్యాయంలో మనకి ఇంకొక చక్కని మూల వాక్యం రాయబడి ఉంది అక్కడ. అదేంటంటే 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని అని అంటాడు. అది మూల వాక్యంగా తీసుకోవాలి. అది సెకండ్ పార్ట్ ఆఫ్ 10th వర్స్. 10వ వచనంలో 2వ భాగంలో ఉంటుంది. అది గొర్రెలకు జీవమునిచ్చుటకు అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చితిని. ఐ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ దట్ లైఫ్ అబండెంట్ అనే మాట ప్రభు చెప్తున్నటువంటి మాట. కనుక ఇదే 10వ అధ్యాయంలో ఇంకా చక్కని ఒక మనకి ధైర్యాన్ని కలిగించేటువంటి ఒక స్టేట్మెంట్, యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒక మూల వాక్యంగా మనం రాసుకోవచ్చు. అదేంటంటే 28వ వచనం, 10వ అధ్యాయం 28వ వచనం. ఏటది? నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవెన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాట్ ఎ స్టేట్మెంట్ అది. యేసు ప్రభు అన్నాడు, ఈ గొర్రెలు అవి నా స్వాధీనంలో ఉన్నాయి, ఎవడు కూడా వాటిని నా చేతి నుండి అపహరింపలేడు అన్నమాట. యేసు ప్రభు చేస్తున్న గొప్ప వాగ్దానం దేవుని బిడ్డ. కనుక ఇది మనకెంతో ఇది మనకెంతో ధైర్యాన్ని కలిగించాల్సినటువంటి మాటగా మనం తీసుకుంటా ఉన్నాం దేవుని బిడ్డ. కనుక 10వ అధ్యాయం 28వ వచనం కూడా మీరు మూలవాక్యంగా తీసుకోండి. ఇంకొకటి మనందరికి బాగా తెలిసినటువంటి మూలవాక్యం 11వ అధ్యాయంలో ఏటది? 25వ వచనంలో లాజరు దగ్గర యేసు ప్రభు చెప్పిన మాట, యేసు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడు. ఇదొక మూలవాక్యం. లైఫ్ అండ్ రిజరక్షన్. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ రిజరక్షన్ అనే మాట. ఇది గుర్తుపెట్టుకుంటున్నాం మనం. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డ. ఆ తర్వాత మనందరికి బాగా యేసు ప్రభు చెప్పినటువంటి ఒక సవాలుతో కూడిన మాట, మనకి సవాల్ అదేంటంటే అది మూలవాక్యమే. 13వ అధ్యాయంకి రండి. ఇప్పుడు 13వ అధ్యాయం 35వ వచనంలో 13వ అధ్యాయం 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై నా ఎడల దీన్ని బట్టి నా శిష్యులని అందరు తెలుసుకుంటారు. ఇది మూలవాక్యం. మీరు ఒకరినొకరు ప్రేమ గలవారై ఉంటే లోకమంతా కూడా మీరు నా శిష్యులని తెలుసుకుంటారని యేసు ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇదొక మూలవాక్యం. ఆ తర్వాత మనకి 14వ అధ్యాయంలో వెరీ ఫేమస్ వాక్యం ఒకటి ఉంది.
అది కూడా మూలవాక్యంగా మనం తీసుకోవాలి. ఏంటది? 6వ వచనం. యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవంనై ఉన్నాను. నా నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది 14వ అధ్యాయం 6వ వచనం. ఆ తర్వాత 17వ అధ్యాయం 17వ అధ్యాయంకి రండి. ఇంకొక మూలవాక్యం చూపిస్తాను. 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట అండి. దీని మీద చాలా ప్రసంగాలు చేశారు చాలా మంది దైవజనులు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అంటాడు. కనుక ఇది ఒక మూలవాక్యంగా మనం తీసుకోవాలి. దెన్ ఫైనలీ ఇంకా చివరికి వస్తున్నాం 2 మాటలు. 19వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ ఇది కూడా ఒక మూలవాక్యం. అంటే యేసుప్రభు శిలువలో చాలా మాటలు పలికాడు, 7 మాటలు పలికాడు. కానీ ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం తీసుకుంటున్నాం. ఇది 6వ మాట. ఏటది? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట, సమాప్తమైనది అనే మాట, ఇది మూలవాక్యంగా తీసుకోవాలి. అంటే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం, ఆయన పంపబడిన ఉద్దేశం నెరవేర్చబడిందని చెప్తూ ఒక విక్టోరియస్ కేక్ అనమాట. అది విజయవంతమైన ఒక కేక, సమాప్తమైనదని కేక పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇది కూడా ఒక మూలవాక్యం. ఫైనలీ ఇంకొక మూలవాక్యం మనం తీసుకోవాల్సిన మాట యేసుప్రభు హెచ్చరికగా ఇచ్చాడు. అదేంటంటే 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. 20వ అధ్యాయం 29వ వచనం మూలవాక్యంగా తీసుకోవాలి మనం. అదేంటది? నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. తోమాతో అన్నటువంటి మాటని మూలవాక్యంగా మనం తీసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. నువ్వు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాట మనం. సో ఇవన్నీ కూడా చక్కని మూలవాక్యాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ వాక్యాలు. వీటిపైన ప్రత్యేకమైన రీతిలో మనం ప్రసంగాలు కూడా సిద్ధపడవచ్చు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అలాగే దేవుని బిడ్డలారా, మీరు ఈ 21 అధ్యాయాలు, యోహాను సువార్త 21 అధ్యాయాలు మీరు డీటెయిల్గా చదివితే దీంట్లో చాలా మాటలు రిపీట్ చేయబడిన మాటలు చాలా ఉన్నాయి. చాలా సార్లు చెప్పబడిన మాటలు కొన్ని ఉన్నాయి. అవేంటో మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నమ్ముట, బిలీవ్ అనే మాట. నమ్ముట అనే మాట 98 సార్లు ఉంటుంది ఈ బుక్లో, ఈ యొక్క సువార్తలో. రాసుకోండి. నమ్ముట అనే మాట 98 సార్లు. ప్రేమ అనే మాట 57 సార్లు ఉంటుంది ఈ సువార్తలో. ప్రేమ అనే మాట 57 సార్లు కనపడుతుంది మనకి. ఆ తర్వాత వాక్యము, వాక్కు లేకపోతే వాక్యము అనే మాట 45 సార్లు కనపడుతుంది ఈ పుస్తకంలో. 45 సార్లు అక్కడక్కడ మనకి వివరించబడేట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత జీవము, జీవం అనే మాట 36 సార్లు ఈ పుస్తకం అంతట్లో, ఈ సువార్త అంతట్లో జీవం అనే మాట 36 సార్లు ఉంటాయి. ఆ తర్వాత వెలుగు, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ వర్డ్, వెలుగు అనే మాట 23 సార్లు. వెలుగు అనే మాట 23 సార్లు వచ్చినట్టుగా చూస్తాం. ఆ తర్వాత సాక్ష్యము, సాక్షి లేక సాక్ష్యము అనే మాట 14 సార్లు ఉంటుందండి ఈ పుస్తకంలో. సాక్షి లేక సాక్ష్యం అనే మాట 14 సార్లు. ఆ తర్వాత చీకటి, చీకటి అనే మాట 9 సార్లు. తర్వాత మనందరికి తెలిసినట్టుగా ఇప్పుడు అవి చెప్తాను మీకు. ది ఐ యామ్ స్టేట్మెంట్స్ అంటాం. నేనే అని చెప్పిన పదాలు 7 ఉన్నాయి. అవేంటో చెప్తాను, 2 నిమిషాలాగా చెప్పేస్తాను. నేనే అనే మాట 7 సార్లు ఉంటుంది మనకి ఇక్కడ. ఆ తర్వాత ఆదరణ, ఆదరణకర్త అనే మాట 4 సార్లు ఈ సువార్తలో మనం చూడొచ్చు. ఆదరణకర్త అనే మాట 4 సార్లు ఈ సువార్తలో మనకు కనపడుతుంది దేవుని బిడ్డలారా. కనుక ఇలాగా అనేక పర్యాయములు వాడబడినటువంటి మాటలుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే ఇంకోటి గమనించండి మీరు, ఆది యందు వాక్యం ఉండెను, ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తాం. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దెన్ 14వ వచనంలోకి వచ్చే లోపల ఆ వాక్యము శరీరధారి ఆయను అనే మాట చూస్తాం. కనుక ఈ 2 వాక్యాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మన యేసు ఆయన సంపూర్ణంగా దేవుడు, ఆయన సంపూర్ణంగా మానవుడు అనే మాట చూస్తాం.
ఎ కంప్లీట్ గాడ్ అండ్ ఎ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, ఎ కంప్లీట్ మ్యాన్ అనే మాట. ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణంగా దేవుడు, ఆయన సంపూర్ణంగా మానవుడు అనే మాట చూస్తాం. కనుక ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు యేసుప్రభు జీవించినప్పుడు సంపూర్ణ మానవుడిగా జీవించాడు, దేవుడిగా కాదు. జస్ట్ లైక్ మనలానే ఉండిపోయాడు ఆయన. ఆయనకి నొప్పులేసింది, ఆయనకి ఆకలేసింది, ఆయనకి నిద్రొచ్చింది, ఆయనకి అలసట వచ్చింది. జస్ట్ లైక్ అస్, ఆయనకి శోధనలు వచ్చినాయి. జస్ట్ లైక్ అస్, ఒక హ్యూమన్ బీయింగ్, ఒక సామాన్య మానవునికి ఏదేదైతే జరుగుతుందో అవన్నీ కూడా యేసుప్రభుకి జరిగినట్టుగా చూస్తుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి మనకి, ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా మనుషుని పోలికగా పుట్టి అని అంటాడు. చూసా, దేవుడై ఉండి దేవుడిగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టాడు. కనుక ఈ 2 వచనాలు మనం కంపేర్ చేసుకుంటా ఉంటే మనకు అర్థమవుతుంది అంటే హీఈస్ ఎ కంప్లీట్ గాడ్ అండ్ ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్ అనే మాట. ఆయన సంపూర్ణంగా దేవుడు, ఆయన సంపూర్ణంగా మానవుడు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఆ తర్వాత మీరు ఒకవేళ ప్రసంగాలు సిద్ధపడేవాళ్ళు, ప్రసంగాలు చేయడానికి ఇష్టపడేవాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే, మీరు ఇంటి దగ్గర ఈ 7 విషయాలు, 7 టాపిక్స్ని మీరు ప్రసంగాలుగా మీరు సిద్ధపడొచ్చు అని మీకు జ్ఞాపకం చేస్తాం. యేసుప్రభు పలికిన నేనే అని ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ అన్నమాట. నేనే అని చాలా ఉన్నతమైన స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చాడు యేసుప్రభు. ఏటవి? 6వ అధ్యాయం మొదటిగా రాసుకోండి. 6వ అధ్యాయం 35వ వచనం. 6వ అధ్యాయం 35వ వచనంలో జీవాహారమును నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఐ యామ్ స్టేట్మెంట్స్ అంటున్నాం దీన్ని. ఐ యామ్ స్టేట్మెంట్స్ అంటాం. నేనే అని చెప్పబడిన ఒక మాటలు, కొన్ని మాటలు అన్నమాట. మొదటిగా 6వ అధ్యాయం 35వ వచనం. ఆ తర్వాత 8వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ కూడా మనకి బాగా తెలిసిన మాట, నేను లోకమునకు వెలుగు ఎక్స్క్యూజ్ నేను లోకమునకు వెలుగును అంటాడు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను, నా దగ్గర వెలుగుందంటలేదు, నేను వెలుగుని ఇస్తాను అని అంటలేదు ఎక్కడిదో తెచ్చి. నేనే వెలుగుని అంటున్నాడు. నేనే వెలుగుని, నేనే జీవాహారమును అని చెప్పడం అనమాట ఇక్కడ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 10వ అధ్యాయంలో నేనే అని చెప్పబడినటువంటి ఇంకో మాట, అదేంటంటే 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. నేనే గొర్రెల మంచి కాపరి. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అని అంటాడు. గుడ్ షెపర్డ్, గొర్రెల మంచి కాపరి అనే మాట. దానికంటే ముందు ఇంకొక మాట కూడా ఉందండి, చక్కని మాట. 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, ఐఎమ్ ద డోర్ అనే మాట. నా ద్వారానే రావాలి ఎవడొచ్చినా. ఐఎమ్ ద డోర్ అనే మాట. పరలోకానికి వెళ్ళాలంటే నా ద్వారా, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నా ద్వారా, అలా అన్నమాట. ప్రార్థన చేయాలంటే యేసు నామంలో. కనుక నేనే ద్వారం అనే మాట మనం చూస్తున్నాం. నేనే ద్వారం అనే మాట. తర్వాత ఇందాక మీకు గుర్తు చేసిన మాటల్లో కీ వర్సెస్లో మనం ఒకటి చూసాం. అదేంటంటే 11వ అధ్యాయం 25వ వచనం. నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను అనే మాట. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, పునరుద్ధానమును జీవమునై ఉన్నాను నేనే. ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్ అనే మాట. అది కూడా నేనే స్టేట్మెంట్స్ అన్నమాట. నేనే అని చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో అదొకటి. తర్వాత ఇంకొకటి నేనే అని చెప్పిన స్టేట్మెంట్స్ 14వ అధ్యాయం 6వ వచనం. ఇందా చూసాం మనం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అనే మాట మనం చూస్తున్నాం. కనుక అది కూడా ఒక చక్కని నేనే అని చెప్పినటువంటి మాట. తర్వాత 15వ అధ్యాయంలో ఇంకొక స్టేట్మెంట్ ఉంది, నేనే అని చెప్పిన స్టేట్మెంట్. ఐ యామ్ ది వైన్ అనే మాట. నేనే నిజమైన ద్రాక్షవల్లి, ట్రూ వైన్ అనే మాట. ఐఎమ్ ద ట్రూ వైన్ అన్న, నిజమైన ద్రాక్షవల్లిని నేనే అనే మాట. కనుక ఈ రీతిగా దేవుని బిడ్డలారా, ఒక 7 నేనే అని చెప్పినటువంటి మాటలు, యేసుప్రభు పలికిన మాటలు మనము గమనిస్తూ వస్తున్నాం. నేనే జీవాహారం, నేనే లోకమునకు వెలుగు, నేను గొర్రెల మంచి కాపరి, నేను ద్వారమును, నేను పునరుద్ధానమును జీవమును, నేను మార్గము సత్యము జీవమును, నేనే నిజమైన ద్రాక్ష వల్లిని. ఇలాగా ఈ 7 స్టేట్మెంట్స్ చాలా చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్స్గా యోహాను సువార్తలో మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత యోహాను సువార్తలో మనకి ఇంకా చాలా బ్యూటిఫుల్గా
మనకి వివరించబడినటువంటి ఇంకొక చక్కని విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా మనం జాగ్రత్తగా గమనిస్తే, పర్సనల్ ఇవాంజలిజం ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చేసిన వ్యక్తిగత సువార్త అంటాం. పర్సనల్ ఇవాంజలిజం ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభు స్వయంగా ఒక్కొక్క వ్యక్తికి ఎలాగ సువార్తను ప్రకటించాడో అట్లాంటి ఒక 2 సందర్భాలు మనకి ఇక్కడే ఈ సువార్తలో బాగా వివరించబడ్డాయి. ఒకటి ఎవరిని 3వ అధ్యాయంలో నికోదేముతో వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భం మనం చూస్తాం. నికోదేముతో అది పర్సనల్ ఇవాంజలిజం. అర్ధరాత్రి వేళ ఆ నికోదేము యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. ఆయన యూదుల అధికారి. వచ్చినప్పుడు ఆయనతో యేసు ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడి నూతన జన్మాన్ని గురించి అతనికి చెప్పినట్టుగా ఉంటది అక్కడ. అయితే అక్కడ ఒక స్టేట్మెంట్ యేసు ప్రభు ఇస్తాడు నికోదేముతో మాట్లాడేటప్పుడు. 3వ అధ్యాయం చూడండి మీరు 5వ వచనంలో. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ మాటే. మీరు నికోదేముతో మాట్లాడేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. 3వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు అక్కడ? యేసు ఇట్లా, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ చాలా మంది దైవజనులు ఈ మాటని తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే బాప్తిసం అనుకుంటున్నారు. నీటి మూలంగా అంటే బాప్తిసం మూలంగా ఆత్మ మూలంగా జన్మించటం కాదు ఇక్కడ. అంటే రక్షణ బాప్తిసం ద్వారా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఇక్కడ నీటి మూలంగా అంటే వాక్యము మూలముగా అని అర్థం అన్నమాట. అంటే వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జన్మించుట అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వాక్యం ద్వారా నూతన జన్మ అది కూడా మనకి జ్ఞాపకం చేయబడుతున్నమాట. కనుక మీరు ఇంకొక మాట చూడండి, పేతురు పత్రికలో అక్కడ పేతురు గారు ఈ మాట కొంచెం మనకి చక్కగా వివరిస్తాడు. మొదటి పేతురు పత్రిక మీరు చూడండి, అక్కడ వాక్యాన్ని గురించి చెప్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? 3వ వచనం చూస్తే, మీరు సమస్త దూషణ మాటలు మాని, 2వ అధ్యాయం మొదటి పేతురు 2వ అధ్యాయం 3వ వచనం, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం అన్నాడు. వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అని అన్నాడు. చూసారండి? ఆ తర్వాత మొదటి అధ్యాయం మొదటి పేతురు మొదటి అధ్యాయంలో మీరు గమనించండి, 22, 23 వచనాలు. 22, 23 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. వాక్య మూలముగా అక్షయ బీజం. అక్షయ బీజం అంటే వాక్యం. వాక్యం ఎన్నటికి గతింపదు అని అన్నాడు కదా. సో ఇక్కడ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటం అంటే వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జన్మించటం. బాప్తిసం ద్వారా కాదు, గుర్తుపెట్టుకోండి. మునగడం వల్ల రక్షణ కాదు, రక్షింపబడిన వారికే బాప్తిసం. ఎవరైతే విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడతారో, వాక్యాన్ని విని విశ్వసించి రక్షణలోకి వస్తారో వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు. ఆ బాప్తిసం ఎందుకంటే నీ లోపట జరిగిన కార్యానికి బాహ్యమైనటువంటి ఒక గుర్తు అనమాట బాప్తిసం అంటే, అంతే. కనుక మునగడం ద్వారా రక్షణ అనుకుంటే కష్టం. చాలా మంది నేను ఆయా ఊర్లకు వెళ్తున్నప్పుడు నేను ఇంకా రక్షణ పొందలేదండి అని అంటారు. మరి ఎందుకు పొందలేదంటే తీసుకోవాలండి నిదానంగా అంటారు. అంటే నాకు అర్థం కాదు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుద్ది ఏంటంటే మేము బాప్తిసం తీసుకోలేదండి అని చెప్తారు అన్నమాట. బాప్తిసం తీసుకుంటే రక్షణ అని అనుకుంటారు. కొంతమంది పాస్టర్స్ అలాగే చెప్తూ వస్తున్నారు. అది చాలా తప్పుడు స్టేట్మెంట్ అని మీరు తెలుసుకోవాలి. కనుక నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించుట, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జన్మించుట. ఇది వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ ఇవాంజలిజం గురించి మనం మాట్లాడుతున్నాం. యేసుప్రభు యొక్క వ్యక్తిగత సువార్త. చాలా చక్కని మాటలు నికోదేముతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం డీటెయిల్గా చూడాల్సిన పని లేదు. తర్వాత నెక్స్ట్ పర్సనల్ ఇవాంజలిజం ఈ పుస్తకంలో ఎక్కడ జరిగింది? 4వ అధ్యాయం. మనందరికి బాగా తెలుసు ఎవరితో జరిగింది? సమరయ స్త్రీతో వ్యక్తిగత సువార్త చేశాడు యేసుప్రభు. చాలా సుదీర్ఘమైనటువంటి డిస్కషన్, డైలాగ్, డిస్కోర్స్ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ గొప్ప స్టేట్మెంట్ ఏంటనంటే, ఆయన
ఆయనతో సమయం గడిపిన తర్వాత తన జీవితం మారిపోయి, అక్కడ సమరయ స్త్రీ యొక్క జీవితం మారిపోయి, ఆమె మళ్ళీ వెళ్ళి ఆ ఊరోళ్ళందరికి చెప్పి, ఆ ఊరోళ్ళందరిని పట్టుకొస్తే, ఆ ఊరోళ్ళందరూ చక్కని మాట అంటారు అక్కడ. చూడండి మీరు 4 అధ్యాయంలో. 4 అధ్యాయం ఏది యోహాను సువార్త 4 అధ్యాయం 39 వచనం చూడండి. 39 వచనం నుండి, నేను చేసినవని నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. చూసారా? ఆ సమరయులు ఏం చేశారంటే ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయన్ని వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను వారిని బట్టి. ఇంకా 2 దినం ఎక్స్ట్రా ఉండిపోయాడంట. ఆ తర్వాత ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఈ మాట అన్నారు. ఇప్పుడు ఆ స్త్రీ వైపు చూసి ఇలాగ అంటున్నారు. ఏమని? ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకుంటున్నాం అన్నారు. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది. కనుక ఈమె ఒక్కతే ధైర్యముగా వ్యభిచారి అయినప్పటికి కూడా, అంతమంది భర్తలతో మరి అక్రమ సంబంధం పెట్టుకున్నప్పటికి కూడా, ఈమె ధైర్యంగా మనసు మార్చుకున్న తర్వాత ఆ ఊర్లోకెళ్ళి యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తే, వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు ప్రభువుని ఎరిగినట్టుగా, విశ్వసించినట్టుగా, నమ్ముకున్నట్టుగా మనకు కనపడతా ఉంది. కనుక దట్స్ ఎ బ్యూటిఫుల్ పర్సనల్ ఇవాంజలిజం. యేసు ప్రభు వ్యక్తిగత సువార్త చేయడంలో ఆయన ఘనుడు. చాలా మెథడ్స్ ఉన్నాయి ఆయన యూజ్ చేసిన మెథడ్స్. అవి ఇప్పుడు మనం చూడట్లేదు. మనం ఈ సువార్తని డీటెయిల్గా స్టడీ చేసేటప్పుడు ఆ ఇవాంజలిజం మెథడ్స్ అన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే. ఇది ఈ 2 వ్యక్తిగత సువార్త విషయానికి వచ్చినప్పుడు ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వ్యక్తిగత సువార్త, వెరీ షార్ట్ వ్యక్తిగత సువార్త మనకి ఈ సువార్తలో కనపడదులే కానీ, యేసుప్రభు చేసింది ఎక్కడంటే శిలువ మీద ఉన్న దొంగతో మాట్లాడాడు డైరెక్ట్గా, జక్కయ్యతో మాట్లాడాడు డైరెక్ట్గా. ఇట్లాంటివి కొన్ని చూస్తాం మనం ఏది లూకా సువార్తలో కూడా. సో ఇవన్నీ కూడా వ్యక్తిగత సువార్తలు అనమాట. యేసుప్రభు చేసిన పర్సనల్ ఇవాంజలిజం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత దేవుని బిడ్డలారా, ఈ ఈ యోహాను సువార్త మనం 2 భాగాలుగా దీన్ని డివైడ్ చేసి పడేయచ్చు. 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఎలాగంటే మొదటి 12 అధ్యాయాలు, 1 అధ్యాయం నుండి 12 అధ్యాయం వరకు దీన్ని ఏమంటామంటే ఇట్స్ ఎ బుక్ ఆఫ్ సైన్స్ ఆఫ్ మిరకల్స్. సైన్స్ ఆర్ మిరకల్స్ అని అంటాం. అంటే ఆ 12 అధ్యాయాలు ఏంటంటే ఈ అద్భుతాలు, సూచక్రియలతో నింపబడిందనమాట. అదంతా కూడా సూచక్రియలతో ఉండినటువంటిది. కనుక అక్కడ మేజర్గా ఒక 7 ప్రధానమైనటువంటి మిరకల్స్, 7 సూచక్రియలు ఈ మొదటి 12 అధ్యాయంలో మనం చూస్తాం. యేసుప్రభు చేసిన 7 మిరకల్స్ చూస్తాం. మీరు క్విక్గా రాసుకోదలిస్తే రాసుకోండి. 2వ అధ్యాయంలో మనందరికి తెలిసినట్టుగా మొదటి సూచక్రియ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం. 4వ అధ్యాయంలో ఒక ప్రధాని కుమారుణ్ణి బాగు చేయడం. 5వ అధ్యాయంలో ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ నడవలేని పక్షవాతం కలిగిన వాడిని బాగు చేయడం. 6వ అధ్యాయంలో నీటి మీద నడవడం. అలాగే 6వ అధ్యాయంలో 5,000 మందికి ఆహారం పెట్టడం, 5 రొట్టెలు 2 చేపలు. 9వ అధ్యాయంలో పుట్టుక గుడ్డివాడిని స్వస్థపరచడం, పుట్టుక నుండి గుడ్డివాడిని స్వస్థపరచడం. అలాగే 11వ అధ్యాయంలో లాజర్ని లేపడం. ఇవి 7 ప్రధానమైనటువంటి మిరకల్స్, సూచక్రియలుగా మనం చూస్తున్నాం. కనుక మొదటి 12 అధ్యాయాలు కూడాను ఇట్స్ ఎ బుక్ ఆఫ్ మిరకల్స్ అంటాం, బుక్ ఆఫ్ సైన్స్ అంటాం. అంటే అవి అద్భుతాలు, సూచక్రియలతో నింపబడిన భాగం ఆ మొదటి 12 అధ్యాయాలు అనేది మనం చూస్తాం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 2వ అధ్యాయంలోనేమో నీటిని ద్రాక్షారసంగా మార్చడం, 4వ అధ్యాయంలో ప్రధాని కుమారుణ్ణి బాగు చేయడం, 5వ అధ్యాయంలోనేమో బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వాడిని స్వస్థపరచడం, 6వ అధ్యాయంలోనేమో ఆయన 5,000 మందికి ఆహారం పెట్టడం, మళ్ళీ 6వ అధ్యాయంలోనే నీళ్ళ మీద నడవడం, 9వ అధ్యాయంలో పుట్టుక గుడ్డి వాడిని బాగు చేయడం, 11వ అధ్యాయంలో లాజర్ని లేపడం. ఇవన్నీ కూడా 7 ప్రధానమైన మిరకల్స్గా మనం చూస్తాం. తర్వాత సెకండ్ పార్ట్ ఏంటి? 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ సెకండ్ పార్ట్ ఏంటంటే ఇట్స్ ఎ గ్లోరిఫికేషన్ త్రూ క్రూసిఫిక్షన్ అండ్ రిజరెక్షన్ అంటాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే శిలువ పునరుద్ధానాల ద్వారా మహిమ పొందుట, యేసుప్రభు మహిమ పొందుకోవడం. శిలువ పునరుద్ధానాల ద్వారా మహిమను పొందుకోవడం. అది ఈ 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయంకు ఉన్నటువంటి భాగాన్ని ఆ రీతిగా మనం టైటిల్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఒక శీర్షిక అలాగా ఇవ్వచ్చు అనమాట. ఏటది? శిలువ పునరుద్ధానాల ద్వారా మహిమ పొందుట అనేటువంటిది. అంటే గ్లోరిఫికేషన్ త్రూ క్రూసిఫిక్షన్ అండ్
రిజరెక్షన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, మనము ఈ బుక్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. కొన్ని హైలైట్స్ అంటున్నాం. అంటే మనం బాగా చెప్పుకోగలిగిన కొన్ని మాటలు, ఆహ్, ఆలోచించగలిగినటువంటి కొన్ని విషయాలు, యేసుప్రభు చేసిన విషయాలే హైలైట్స్ అంటున్నాం మనం. ఏట హైలైట్స్ అంటే, 2వ అధ్యాయంలో ఆయన ఈ దేవాలయంలో క్రయ విక్రయములు చేసేవారిని వెళ్ళగొట్టాడు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది. ఆయన తట్టుకోలేకపోయాడు. నా 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 మందిరాన్ని అపవిత్రపరిచేశారు. దొంగల గుహగా చేసి పడేశారు. వ్యాపార గృహగా చేసి పడేశాడు. ఆయన ఒక కొరడ తీసుకొని అందరిని కొట్టేశాడు. సో, అది హైలైట్, ఒక భాగం మీరు తీసుకోవడానికి హైలైట్స్‌లో. తర్వాత 4 అధ్యాయంలో హైలైట్ భాగం ఏంటనంటే, మనం చూడాల్సిన హైలైట్ భాగం ఏంటంటే, ఆయన ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను. ఆరాధన ఆరాధన గురించి అతి ప్రాముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ అది. యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ అది మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఆరాధనలన్నీ కూడా చాలా గలిబిలి జరుగుతా ఉన్నాయి. ప్రభు ఆశించిన విధంగా ఆత్మతో, సత్యముతో జరగట్లేదు చాలా ఆరాధన. లేకపోతే మొక్కుబడిగా జరుగుతున్నాయి కొన్ని ఆరాధనలు. లేకపోతే ఏదో ఇంకా అంటే అలాగే చదవడం వల్ల ఆరాధనలు అయిపోతా ఉన్నాయి. ప్రార్థనలు కూడా చదివేస్తున్నాం మనం. హృదయపూర్తిగా ప్రభుని ఆరాధించేటువంటి ఆ స్థితి పోయింది. కనుక ప్రభు ఆనాడే చెప్పాడు, ఆత్మతో, సత్యముతో ఆరాధించటం అది నిజమైనటువంటి ఆరాధన. ఇదొక హైలైట్‌గా మనం తీసుకోవాల్సిన మాట దేవుని బిడ్డలారా. ఆ తర్వాత నికోదీముతో చెప్పినటువంటి మాట హైలైట్. ఒకడు క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యాన్ని చూడలేడు. కనుక అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ అనే మాట. ఆ నూతన జన్మాన్ని గురించి చెప్పినటువంటి మాట, ఆ 3వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట మనం తీసుకోవాల్సినటువంటి మాట. తర్వాత ఈ ఈ ఈ సువార్తలోని ఇంకొకటి హైలైట్ థింగ్ ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడగడం. మనం చూస్తాం. ఆ 13, 14 అధ్యాయాల్లో చూస్తాం మనం. యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు అక్కడ. కడిగినప్పుడు ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, స్పిరిచువల్ క్లెన్సింగ్ అన్నమాట. అంటే ఆయన్ని వెంబడించేవారు ఆధ్యాత్మికంగా ఎలాగా శుద్ధీకరించబడాలనే దానికి సూచనగా ఉంటుందన్నమాట. అంతేగాని ఇది ఏదో శరీర సంబంధమైనటువంటి క్లెన్సింగ్ గాదు. శరీర సంబంధమైనటువంటి శుద్ధిని గురించి మాట్లాడలేదు. అక్కడ మీరు చూడండి 13వ అధ్యాయంలో పేతురు ఓ చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, ఈయన వంగిగా పాదాలు కడుగుతా ఉంటే పేతురు ఒక మాట అంటాడు అక్కడ. ఏమంటాడు? "నువ్వు ఈ పని చేయడానికి లేదంటాడు." చూడండి 13వ అధ్యాయం 8వ వచనంలో, "నువ్వెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను." 13వ అధ్యాయం 8వ వచనం. అందుకు యేసు ఏమన్నాడు? "నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదన్నాడు." చూసారండి ఎంత భయంకర స్టేట్మెంట్ అది. నేను నిన్ను కడగపోతే నాతో పాలు లేదన్నాడు. అంటే అన్లెస్ యు ఆర్ క్లెన్స్డ్, నువ్వు శుద్ధీకరించబడకపోతే నువ్వు నా సేవ చేయలేవని, నా శిష్యుడిగా ఉండలేవు, నా బిడ్డగా ఉండలేవు అని చెప్పడం అనమాట అది. అయితే నన్ను మొత్తం కడిగేమన్నాడు. నన్ను మొత్తం కడిగాము. ఒకసారి కడగబడినోడు పాదాలు మాత్రం కడుక్కుంటే సరిపోద్దన్నాడు. అంటే రక్షింపబడిన వాడు మళ్ళీ మళ్ళీ రక్షింపబడాలని కాదు అక్కడ లెక్క. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే వాడు ఏ విషయంలోన్నా పొరపాటు చేస్తే ఆ విషయంలో శుద్ధీకరణ పొందుకుంటూ రావాలి. ఆ పవిత్రీకరణం అనేది జరుగుతూ రావాలని ప్రభు అక్కడ జ్ఞాపకం చేశాడన్నమాట. కనుక ఈ కాన్వర్జేషన్ అంతా కూడా చాలా బాగుంటది. కనుక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, విచారకరంగా నేను గమనించిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, చాలా మంది భక్తులు, కొంతమంది దైవజనులు అనబడిన వారు వాళ్ళ పాదాలు కడిగించుకున్నారు విశ్వాసుల ద్వారా. కొంతమందేమో విశ్వాసుల పాదాలే కడిగారు. ఈ 2 తప్పే. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడగడం అంటే మనం వేరే వాళ్ళ పాదాలు కడగమని చెప్పడం అని కాదక్కడ. నువ్వు తగ్గించుకోవాలని చెప్పడం అనమాట అక్కడ. హంబుల్‌నెస్ గురించి మాట్లాడాడు గానీ, లిటరల్‌గా వెళ్లి పాదాలు కడగమని కాదక్కడ. కొంతమంది అలాగా పాదాలు కడుగుతున్నప్పుడు, వీడి పాదాలు కడగాల్సొస్తుంది ఏంట్రా అని మనసులో కూడా అనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. కాదా? నేను చూసిన కొంతమంది దైవజనులైతే వాళ్ళే కడిగించుకున్నారు. దట్స్ వెరీ రాంగ్. ఈ 2 తప్పే. దైవజనులు విశ్వాసుల పాదాలు కడిగినది తప్పే. విశ్వాసులు దైవజనుల పాదాలు కడిగినది తప్పే. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? అసలు అర్థం ఏంటనంటే, మనము తగ్గింపు కలిగిన వారమై ఒకరినొకరు సేవించుకోవాలనే దానికి సూచనగా చేశాడు. రెండోదేంటంటే స్పిరిచువల్ క్లెన్సింగ్ అంటున్నాం. ఆధ్యాత్మిక శుద్ధి, దాని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. నేను నిన్ను కడగని ఎడల
నీకు నాతో పాలు లేదు అనే మాట మనం చూస్తున్నాం. కనుక అది ఆధ్యాత్మికమైనటువంటి శుద్ధిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటగా మనం తీసుకుంటున్నాం. వెరీ గుడ్. ఆ తర్వాత ఇంకొక హైలైట్ మాట మనకి ఈ పుస్తకంలోనే, ఈ సువార్తలు ఇంకో హైలైట్ మాట ఏంటంటే 12 అధ్యాయం. దీని మీద కూడా మంచి ప్రసంగం చేసుకోవచ్చు మనం. 12 అధ్యాయం 24 వచనం. 12 అధ్యాయం 24 వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నాడు. దీని అర్థం ఏంటి? గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఒంటిగా ఉండిపోతా, దానివల్ల ఫలితం లేదు, చావాలన్నాడు. చస్తే విస్తారంగా ఫలిస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, సేవకులు ఎంతో సేవ చేసి, మిషనరీస్ ఎంతో సేవ చేసి వాళ్ళు ప్రాణాలు పెట్టిన తర్వాతనే అక్కడ గొప్ప రివైవల్, ఉజ్జీవం అనేది మనం చూడగలిగాం. నాకు తెలిసి మా ఐఎం ఫీల్డ్స్ లో చాలా ప్లేసెస్ లో అలాగే మేము చూడగలిగాం. మీరు చికల్దర్ అనే ప్రాంతానికి వెళ్ళండి. ఇప్పుడు మహారాష్ట్రలో చికల్దర ప్రాంతానికి వెళ్తే ఒక పెద్ద సమాధుల దొడ్డు ఉంటుంది అక్కడ. ఆ సమాధుల దొడ్లో అనేకమైన సమాధులు ఎవరియో తెలుసా అండి? మిషనరీల సమాధులే. అవి ఎవరి అంటే వేరే దేశాల నుంచి కూడా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ సేవ చేసి ప్రాణం పెట్టిపోయిన మిషనరీల సమాధులు అవి. అట్లాగే మన ఇండియన్ మిషనరీ సమాధులు కూడా ఉన్నాయి అక్కడ. అయితే ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే ఏమని చెప్పేవాళ్ళంటే, అక్కడున్న విశ్వాసుల సంఖ్య కన్నా మిషనరీల సమాధుల సంఖ్య ఎక్కువ అని చెప్పేవాళ్ళు. అలాగా ఆ దినాల్లో మరి ఆ చికల్దర ప్రాంతంలో అక్కడ మిషనరీస్ వచ్చి సేవ చేసి ప్రాణం పెట్టిన తర్వాత అక్కడ గొప్ప ఉద్యమం వచ్చిందన్నమాట. ఫలితం అనేది మనం చూసాం. ఈ రోజున అక్కడ ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. ఎంతో మంది విశ్వాసులు అక్కడ ప్రభుని ఆరాధిస్తారు. దాని అర్థం ఇదనమాట. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగా ఉండిపోతుంది, చస్తే విస్తారంగా ఫలిస్తుంది. కొన్ని 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 సందర్భాల్లోనండి మనం చేసే సేవ యొక్క ఫలితం మనం ఉన్నప్పుడు చూడకపోవచ్చు, మనం చనిపోయిన తర్వాత చూస్తామేమో. కనుక ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఏట్రా బాబు, నేను ఇంత సేవ చేస్తాను, నాకు ఫలితాలు దొరకట్లేదు ఏట్రా. మరి ఆనాడు తెల్లవాళ్ళు వచ్చి ఎంతో ప్రయాసపడి ప్రాణం పెట్టి వెళ్ళిపోయారు. ఏంటి వాళ్ళ ఫలితం అంతా, వాళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందా? అవ్వలేదు. అదంతా కూడా దేవుడు దాన్ని వాడుకున్నాడు. ఆ ప్రయాసం అంతటిని వాడుకొని విస్తారమైనటువంటి ఫలితాన్ని ఆ తదుపరి ఆ ప్రాంతాల్లో దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది దీని యొక్క అర్థం దేవుని బిడ్డ. తర్వాత ఇంకొకటి హైలైట్ మాటగా మనం చూసే మాట ఏంటంటే, మన అందరికీ బాగా తెలిసిన ఒక చాప్టరే హైలైట్ చాప్టర్గా ఉంది. ఏంటది? 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయం ఏంటది? యేసుప్రభు యొక్క ప్రధాన యాజకుని ప్రార్థన అంటాం. హై ప్రీస్ట్లీ ప్రేయర్ అనే మాట మనం మాట్లాడుతాం. యేసుప్రభు యొక్క ప్రధాన యాజకుని ప్రార్థన. వండర్ఫుల్ ప్రేయర్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు చదవండి, అధ్యాయం చదవండి. అసలు ఒక్కొక్క లైన్ చదవండి. అసలు ఎంత చక్కని ప్రార్థన యేసుప్రభు వారి గురించి చేసుకుంటూ వచ్చాడో చూడండి. అక్కడ ఒక హైలైట్ మాట, యేసుప్రభు చెప్పిన మాట ఒక్కటి మీకు గుర్తు చేస్తాను. ఆ ప్రార్థనలో మీరు చూడండి, 15వ వచనం, 17వ అధ్యాయం 15వ వచనం. నీవు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుతున్నాను. చూసారండి? కనుక తన శిష్యుల విషయమైనటువంటి కన్సర్న్ యేసుప్రభుకి ఏముందంటే, ఈ లోకంలో వాళ్ళు ఉండాలి, కాకపోతే దుష్టుడి నుండి వాళ్ళు తప్పించబడాలి, కాపాడబడాలి. వాళ్ళు చచ్చి వాళ్ళు ఇక్కడ లోకం నుండి తీసేసే అని అంటలేదు నేను. కనుక దేవుని బిడ్డలారా, మనం శోధనలు జయించేసి శోధనకు దూరం వెళ్ళిపోవాలంటే ఎక్కడో సన్యాసత్వం ఎత్తుకోవడం కాదు, అక్కడ బయటికి వెళ్ళిపోవడం కాదు, అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళిపోయి ఉంటాం కాదు. అక్కడ అందరి మధ్య ఉండాల్సిందే. అందరి మధ్య ఉండి ఈ శోధనలు జయించుకుంటూ కాపాడబడుతూ ఆయన కొరకు సాక్షులుగా జీవించవలసిన వారు అంటున్నాం. అదే మాట మనకి యోహాను సువార్తలో హైలైట్ మాటగా చెప్పబడిన మాట ఏంటంటే 15వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని మీరు ఈ లోక సంబంధులు కారన్నాడు. 15వ అధ్యాయంలో, యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ దో యు ఆర్ ఇన్ ద వరల్డ్. మీరు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోక సంబంధులు కారు అన్నాడు. మన లోకానికి వేరుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక హైలైట్ మాట ఏంటంటే, యూదా యేసు ప్రభుని అప్పగించడం. అది కూడా ఒక విచారకరమైన పరిస్థితే. మరి శిష్యుల్లో ఒకడు యేసు ప్రభుని అప్పగించడం. ఆ స్టోరీ అంతా మీరు ఇక్కడ చదువుకోవచ్చండి, చాలా బాగుంటుంది. 19వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు దాని గురించి రాయబడ్డట్టుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. కనుక అవి చాలా మంచి విషయాలు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. 18వ అధ్యాయంలో కూడా ఆ విషయాలన్నీ కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఇంకొకటి బాగా ఆశ్చర్యపోయినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ ఇస్కరియోతు యూదా
మరి యేసుప్రభుని అప్పగించడానికి వచ్చినప్పుడు 18వ అధ్యాయం చూడండి అక్కడ. 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో వాళ్ళు వెతుకుంటూ ఆ గెత్సెమని తోటకొచ్చినప్పుడు అక్కడ అక్కడ మాట జరిగిందండి. అక్కడ ఒక కార్యం జరిగిందండి. అయితే అక్కడ వీళ్ళందరూ పట్టుకోవడానికి వచ్చారు. విజయ్ మ్యూట్ చేసే నాన్న, విజయ్ మ్యూట్ చేసే. వీళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. యేసుప్రభు పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ 18వ అధ్యాయం 5వ వచనంలో మాట అంటాడు. 4వ వచనం, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అంటే 5వ వచనంలో నజరుడైన యేసుని వెతుకుతున్నాం అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేనే ఆయన అన్నాడు. నేనే ఆయన అన్నాడు. అసలు చూడండి అక్కడ 6వ వచనంలో చక్కని స్టేట్మెంట్ ఉంటది. నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారు. వెనుకకు తగ్గి. ఫ్లోరెన్స్ ప్లీజ్ మ్యూట్ యువర్ సిస్టమ్. ఫ్లోరెన్స్ మ్యూట్ చేయమా, మ్యూట్ చేయి. రైట్. సో అక్కడ అది చాలా గొప్ప సంగతి. అయితే ఇక్కడ హైలైట్ చాప్టర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 18, 19 అధ్యాయంలో అంటే యూదా యేసుప్రభును అప్పగించినటువంటి మాట హైలైట్గా చూస్తాం. తర్వాత ఫైనల్గా హైలైట్ అంటే హైలైట్ విషయాల్లో ఒకటి ఏంటనంటే ఇట్ ఈస్ ఫినిష్. నేను ఇందాక చెప్పాను కదా, సమాప్తమైందని చెప్పడం. ఏంటది? ఆయన శరీరధారిగా వచ్చినటువంటి ఉద్దేశం పూర్తిగా నెరవేర్చబడింది అనే మాట మనం చూసుకున్నాం. 19వ అధ్యాయంలో ఆల్రెడీ మనం చూసాం. ఇందాక 30వ వచనంలో సమాప్తమైనదని యేసుప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన శరీరధారిగా వచ్చిన ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం. సో ఇవి హైలైట్స్ కొన్ని, ఈ యొక్క సువార్తలో ఇవన్నీ కొన్ని హైలైట్స్ మనం చూస్తాం. తర్వాత 1-2 కంఫర్టింగ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో మీకు గుర్తు చేస్తాను. చేసిన తర్వాత మనం ముగించుకోవచ్చు. కంఫర్టింగ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, ఆదరణ మాటలు. ఏంటి ఆదరణ మాటలు? మీరు 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. ప్రభు చెప్తున్న మాట ఇది. డోంట్ వరీ అన్నాడు. మీరేమి చింతించాల్సిన పని లేదు, నా యందు విశ్వాసం ఉంచండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కనుక ఏ పరిస్థితిలో కూడా మనము దుఃఖించి బాధ నొంది కృంగిపోయి మరి విచారించాల్సినటువంటి పని లేదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, లెట్ యువర్ హార్ట్స్ నాట్ బి ట్రబుల్డ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది చక్కని మాట. తర్వాత 16వ వచనం, ఇదే అధ్యాయం 16వ వచనం మీరు చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మని మీకు అనుగ్రహించును అన్నాడు. కనుక ఈ రోజున విశ్వాసులందరినీ ధైర్యపరుస్తూ, విశ్వాసాన్ని బలపరుస్తూ, విశ్వాసాన్ని ఆదరిస్తూ నడిపించేటువంటి ఒక గొప్ప టూల్, ఒక పరికరం ఏంటంటే పరిశుద్ధాత్ముడే. కనుక దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఇది గొప్ప ఆదరణ. మనందరం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ గొప్ప ఆదరణ పొందుకోవడానికి ఛాన్స్ ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంకొక ఆదరణ మాట ఏంటంటే 16వ అధ్యాయం 33వ వచనం, మనకి బాగా తెలిసింది. 16వ అధ్యాయం 33వ వచనం, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను అన్నాడు. లోకమును జయించున్నాను. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. నేను లోకమును జయించున్నాను. ఇది గొప్ప ఆదరణ. ప్రభు లోకాన్ని జయించిన వాడు, ఆ లోకాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు. కనుక మనం ఆల్రెడీ విజయుని పక్షమున ఉన్నవారమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డ, విజయుని పక్షమున ఉన్నటువంటి వారమని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రీతిగా ఈ సువార్త అంతా కూడా వివరించబడ్డట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంటైర్ గాస్పెల్ ఈ రీతిగా వివరించబడి. ఇంకో విషయం చెప్పాలి మీకు దేవుని బిడ్డ, ఎవరైనా యేసు ప్రభుని కొత్తగా అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి బైబిల్ ఎట్ట చదవాలండి, ఏ పుస్తకం మొదట చదవాలండి, మత్తయి సువార్తనా ఆది కాండమా అని అడిగితే మీరు చెప్పాల్సిన పని ఏంటంటే సువార్త, యోహాను సువార్త చదవండి అని చెప్పాలి. మత్తయి సువార్త కాదు, ఆది కాండం కాదు. ఎవరైనా క్రొత్త వారు, ప్రభువుని అంగీకరించిన వారు ఫస్ట్ చదవాల్సిన పుస్తకం ఏంటంటే యోహాను సువార్త. ఇందులో యేసు ప్రభుని గురించిన విషయాలు చక్కగా వివరించబడ్డాయి. వాళ్ళకి ఏ కన్ఫ్యూషన్ లేకుండా ఈ బుక్ అంతా కూడా చాలా విషయాలు వాళ్ళకి తెలియజేస్తుంది. కనుక ఇది కూడా మీరు మనసులో పెట్టుకోండి. క్రొత్తగా ఎవరన్నా బైబిల్ చదవడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే మీరు యోహాను సువార్త ఫస్ట్ చదవండి అని చెప్పాలి. అది చదివిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే మత్తయి సువార్త నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అని కూడా మీరు చెప్పాలి. ఇకపోతే యోహాను ఎఫెసు పట్టణంలో చనిపోయాడు. ఈ సువార్త రాసిన యోహాను ఎఫెసు పట్టణంలో చనిపోతాడు.
క్రీస్తు శకము 98, 99 సంవత్సరాల్లో చనిపోతాడు ఆయన. అయితే చాలా అంటే రకాలైనటువంటి ఆలోచనలున్నాయి. వేడి నీళ్ళలో కాగబెట్టి చంపేశారని చాలా చాలా చెప్తారు గానీ, అవన్నీ కాదులే గానీ జనరల్‌గా ఎక్కువ మంది చెప్పినటువంటి మాటేంటంటే, అతడు నార్మల్ డెత్తే పొందుకున్నాడని. ఎఫెసీ పట్టణం ఇప్పుడు టర్కీలో ఉందది. అర్థమైందా? కనుక నార్మల్ డెత్ ఆయనకి కలిగినట్టుగా మనకి తెలియచేస్తున్నారు ఎక్కువ ఎక్కువ శాతం. కనుక ఆ రీతిగా యోహాను మరి ప్రభు కొరకు ఆయన జీవించిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త అంతట్లో కూడా మనం చూసేటువంటి మరి గొప్ప విషయాలు ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వీటి ద్వారా మీరెంతో మరి కొన్ని కొన్ని క్రొత్త విషయాలు తెలుసుకున్నారని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి మీరు కూడా జాయిన్ అయినందుకు వందనాలు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనము నెహెమ్యా గ్రంథాన్ని స్టడీ చేస్తాం. నెహెమ్యా గ్రంథంలోని ఆ విశ్లేషణ అంతా కూడా, గ్రంథం యొక్క విశ్లేషణ అంతా కూడా నెక్స్ట్ వీక్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నా, అడగాలనుకున్నా అడగొచ్చండి.